తెలంగాణ బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో హర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు, మనోహర్ రెడ్డి, రాణి రుద్రందేవి తదితరులు పాల్గొన్నారు. 6 ఏళ్లుగా హర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. హర్ ఘర్ తిరంగా కార్యక్రమానికి ఒక కమిటీ వేసినట్లు చెప్పారు. ఆ కమిటీ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. 14వ తేదీ వరకు తిరంగా ర్యాలీ నిర్వహించనున్నట్లు తెలిపారు. 14వ తేదీ ఉదయం 10 గంటలకి నెక్లెస్ రోడ్ నుంచి ట్యాంక్ బండ్ వద్ద ఉన్నటువంటి అంబేద్కర్ విగ్రహం వరకు 10,000 మంది విద్యార్థులతో ర్యాలీ నిర్వహించనున్నట్లు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు తెలిపారు. ప్రతి సంవత్సరం మనం 15 ఆగస్టుని గత 5 సంవత్సరాల నుంచి, అంటే ఇది 6వ సంవత్సరం, యావత్ భారతదేశంలో హర్ ఘర్ తిరంగా అనేటువంటి కార్యక్రమం భారత ప్రభుత్వం ద్వారా పిలుపు ఇచ్చిన మేరకై దాదాపు అన్ని రాష్ట్రాల్లో ఈ హర్ ఘర్ తిరంగా, ఒకవైపు ప్రభుత్వాలు, అదేవిధంగా స్వచ్ఛంద సంస్థలు, రాజకీయ దళాలు, మరి ఇతర సంస్థలన్నీ కూడా, విద్యార్థులు, విద్యా సంస్థలు అన్ని కూడా ఈ కార్యక్రమం చేస్తా ఉన్నారు. మరి ఇది 6వ సంవత్సరం హర్ ఘర్ తిరంగా కార్యక్రమం. హైదరాబాద్, అదేవిధంగా తెలంగాణలో కూడా పెద్ద ఎత్తున ఈ హర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని చేయాలని చెప్పి కూడా నిశ్చయించడం జరిగింది నరేంద్ర మోదీ గారు, అదేవిధంగా భారత ప్రభుత్వం పిలుపుకై. మరి పార్టీగా ఈ యొక్క కార్యక్రమంలో ఒక కమిటీ వేసి, ఆ కమిటీ చైర్మన్గా డాక్టర్ మనోహర్ రెడ్డి గారు, అదేవిధంగా రాణి రుద్రమ్మ గారు, మహేందర్, సేవల మహేందర్, యువమోర్చా అధ్యక్షులు కొమరయ్య గారు, వీరి నేతృత్వంలో రేపు జరగబోయేటటువంటి 15 ఆగస్టు ముందు, 15 ఆగస్టు ముందు అనేక కార్యక్రమాలు జరుగుతాయి. ఒకటి తిరంగా ర్యాలీ, అంటే మన సైకిళ్ళ మీద, మోటార్ సైకిల్ ర్యాలీ, నడుచుకుంటూ, ఇది 14వ తారీఖు వరకు ఈ తిరంగా ర్యాలీ జరుగుతుంది. అది కాక దాదాపు 40 లక్షల ఇళ్ల పైన భారతదేశం జెండా మనం ఎగిరేయాలి. దాని తర్వాత 15వ తారీఖు సాయంకాలం పూట దాన్ని మళ్ళీ లాంఛనంగా దాన్ని మళ్ళీ తీసేయాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి అది కూడా తీసేయాల్సిన అవసరం ఉంటుంది.